దేవుని నామకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు ఆరాధనలో ఎంతో సహాయం చేశాడు ప్రభు. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఆయన ఆరాధ పూజనీయుడు. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన్ని ఆరాధించలేదు. కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. అదో గుణవతి అయిన భార్య అరుదేంటండి? గుణవతి అయిన భార్య ఉంటేనే బాగుండదు, దొరుకుతాయి అరుడు అంటున్నారు. దానిలోనూ అర్థం ఉంది చూడండి. అరుదు అంటే చాలా తక్కువ మందికి నూట్లో ఒకళ్ళకి ఎత్తనే దొరుకుతుంది. దొరుకుట అరుదు. తర్వాత ముత్యము కంటే అమూల్యమైనది. అవును, చాలు. చూడండి, ఇక్కడ స్త్రీ గురించి ఎంత చక్కగానో అనుభవపూర్వకంగా మరి ది గ్రేట్ కింగ్ అయినటువంటి ఆదిత్య చెప్తున్నారు. స్త్రీని ఫస్ట్ నుంచి కూడాను, ప్రారంభం నుంచి కూడా మనం శ్రమ దినాల్లో ఉన్నాం కాబట్టి సిలువ వద్దకు కూడా ఎక్కువ మంది స్త్రీలే వెళ్ళారు. అవునా? అంతా మరి శ్రమ అనే శ్రమ మామూలు శ్రమ కాదు. అన్యాయపు తీర్పు అంటే తీర్పు తీర్చేది పగల దినం కదా, రాత్రి నుంచి మొదలుపెట్టారు. పెంతు పిలాతు దగ్గర నుంచి ఎంతమంది అంటే సుమారుగా 14 మంది తీర్పులు తీర్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చివరికి యేసు ప్రభువుని సిలువేయాలని. ఎంత శ్రమ అంటే ఆ శ్రమలన్నింటిలోని మరి పాలిభాగస్తులు అవ్వాలని మరి తల్లి మరియా, మరి ఇంకొక మరియా అక్కడే సిలువ దగ్గర ఉంటారు. స్త్రీ యొక్క ప్రాధాన్యత గురించి బైబిల్లో ప్రభువారు ఎంత చక్కగానో చెప్తారు. ఆదికాండంలోనే 1వ అధ్యాయంలో అన్నీ చేస్తారు. 6 దినాలు భూమి ఆకాశం సృజిస్తారు. వెలుగు కమ్మని అంటారు, వెలుగు మంచిదంటారు. మరి ఆకాశంలో పెద్ద కాంతి అయిన సూర్యుడు చంద్రుడు చూస్తారు, మంచిది అంటాడు. అన్నీ మంచిదే అంటారు. చివరికి మట్టితో ఆదామును చేసి ఏమంటారు చూడండి అక్కడ. చాలా కాదు. ఆదికాండం 2వ అధ్యాయము 21 నుంచి చూడండి, 21, 24. యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచి వారిని సాటి అయిన సహాయము కొరకు అవ్వమనిచ్చారు. అవునా? సాటి అయిన సహాయం కోసం. సాటి అయిన సహాయం అక్కడ ఆదికాండం నుంచే కాదండి, క్రొత్త నిబంధన కాలంలో కూడా, కృపాకాలంలో కూడా, ప్రభువారు వచ్చినప్పుడు కూడా సాటి అయిన సహాయం ఎవరు ఉంటున్నారు? స్త్రీలే ఉంటున్నారు. అవునా కదా? మీకు స్త్రీలు కదా, మీకు తెలియాలి. ఇంకదే కదా, ఆదికాండం నుంచి సారమ్మ తల్లి అబ్రహాముని కాపాడుతుంది. అవునా? కాపాడతలేదు.
అమ్మా నన్ను చంపేస్తాడా రాజు, మరి నువ్వు నన్ను అన్నయ్య అవుతాడని చెప్పమ్మా అంటాడా లేదా? అక్కడ ఎవరు? శారమ్మ తల్లి వల్లనే బతికి బయటపడ్డాడు. అదే కదా ఆయన కుమారుడు వస్తాడు ఐజాక్ గారు, ఆయన కూడా అంటాడు అమ్మా నువ్వు రెబెక్కాతో అంటారు. ఏమంటారు? నాకు చెల్లి అని చెప్పమ్మా, భార్య అని చెప్పొద్దాడు. అక్కడ స్త్రీ కాపాడుతుంది. ఎక్కడండి స్త్రీ కాపాడదు? ఇంకా ముందుకెళ్తే మరి ఇంకొక ఆమె ఉంటుంది, మోసే గారి భార్య సిప్పోరా అమ్మ. ప్రభు కోపం వచ్చినప్పుడు నీ బిడ్డలకి సున్నతి లేదంటే గబగబా మరి ఆ వెళ్ళి బిడ్డలకు సున్నతి తీసి ప్రభు యొక్క ఉగ్రత నుంచి కాపాడుతుంది. అవునా? స్త్రీల యొక్క ప్రాధాన్యత, స్త్రీల యొక్క ఇంపార్టెన్సు ఆదికాండం నుంచి ప్రభు ఇస్తూనే కొనియాడుతూనే వస్తున్నాడు. ఇంకా ముందుగా అబిగేలు ఉంటుంది. నాబాలు మూకుడైనటువంటి భర్త మాటను కొంత డేవిడ్ గారు సహాయం అడిగితే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దావీదు గారి కాళ్ళ మీద కూడా అయ్యా నా భర్త మూకుడు క్షమించు. ఎంతమంది స్త్రీలు లేదండి? స్త్రీని కొనియాడాలి, స్త్రీని గౌరవించాలంటారు. ఇంకంతేకాదు, కింగ్ డేవిడ్ గారు అయినాక మికాలు ఉంటుంది ఆయన భార్య. తండ్రి చంపుతున్నాడంటే ఇంకా కిటికీలో నుంచి తప్పించి వెళ్ళిపోనైనా ఎందుకు వచ్చింది? ఎంత మంచి హృదయం అండి. అలాగే స్త్రీలు వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ఇంపార్టెన్సు ఈరోజు ఎలా ఉన్నది? కృపాకాలంలో ఉన్నాము, సిలువ శ్రమాల్లో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, మొరపెడుతున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఆదికాండం నుంచి చూస్తే క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా సువార్తలో కూడాను స్త్రీల యొక్క మగ్దలేని మరియ ఒక స్త్రీ ప్రభు పాదాలకు వచ్చి అత్తరుగుడ్డు పగలగొట్టేసి ఆమె వెంట్రుకలతో తుడుస్తుంది. మరి మార్త చెల్లి మరీ ఉంటుంది, అతి ప్రాముఖ్యమైన పాదాలను ఎదుర్కొంటుంది. మరియా ప్రాముఖ్యమైనది. ఆ స్త్రీలని కొనియాడటకు, స్త్రీలని హెచ్చించటకు వచ్చి 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 మన సొలొమోన్ రాజు గారు ఎంతో కాశీ వడపోసి చివరికి సామెతలు రాస్తారు. ఎన్నో బాధలు పడతారు. బాధలు పడి చివరికి సామెతల గ్రంథంలో అదే 31:10 అంటారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది చూడండి. ఈనాడు కూడా స్త్రీలు ఎక్కడ చూస్తున్నారు? మీరు సంఘాల్లోకి వెళ్ళండి, పురుషుల కన్నా అధికంగా స్త్రీలే ఉంటారు. ప్రార్థనా వీరులు స్త్రీలే, ప్రార్థనా తల్లులు స్త్రీలే. జార్జ్ ముల్లర్ దగ్గర నుంచి విలియం కేర్ దగ్గర నుంచి వాళ్ళ తల్లులే ప్రార్థనల వల్ల. ఒక ఆయన అంటాడు కదా, నా తల్లి ప్రార్థన కన్నీటిలో కొట్టుకుంటూ వచ్చేసానండి. అవునా? అలాగే ఈరోజు స్త్రీ యొక్క ప్రాధాన్యత, స్త్రీలు ముందుగా ఉండాలి. స్త్రీలు ముందుకు ప్రార్థనకి ప్రతిమాదీపాలు ఎవరంటే స్త్రీలు. వాళ్ళు భర్తలు రాకపోయినా చర్చికి, భర్తలు సరిగ్గా లేకపోయినా కానీ పిల్లలను సరిదిద్దుకుంటారు. మరి ఇవి తెల్లవారుజామునే లేచి మడికట్టుకుని తన పని వాళ్ళకి జీతం ఇచ్చి చూడండి, తన భర్త అధికమైన స్థానంలో ఉండేలాగా ప్రార్థన చేస్తారు. అలాంటి గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు. మన బైబిల్ గ్రంథంలో చూస్తూ వెళితే ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అలాంటి స్త్రీలను మనం ఎన్నడూ కూడా గౌరవించకుండా ఉండకూడదు. గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి, బలపరచాలి. స్త్రీలు మరి ప్రార్థన వీరులు అంటాం. అలా చూస్తే మరి ఇందులో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే మరి ఇలా చూస్తూ వెళ్తే రాజుల గ్రంథంలో 2 రాజుల 5లో ఒక రాజు ఉంటాడు. చూడండి, ఎవరంటే ఒక ఇజ్రాయేల్ చిన్నదాన్ని తెచ్చుకుంటారు నయమోను ఒక ఇంట్లోకి. ఆమె చిన్నపిల్లే, పాపం పని అమ్మాయే కదా అని చెప్పిన మాట ఎందుకింటామని విన్నారా? ఆమె భార్య ఉంటుంది, నయమోను భార్య. తగిన సమయం చూసి, అయ్యా మీకు కుష్టి ఉన్నది, నువ్వు వెళ్ళమని పాప చెబుతుందని నచ్చ చెప్తాం వల్లనే కదా ఆయన వచ్చింది. ప్రవక్త దగ్గరికి వచ్చి 7 మార్లు మునిగి చివరికి స్వస్థత పొందుతాడు. ఎక్కడ చూడండి, ఎక్కడైనా వెళ్ళి చూడండి. మరి ఆమె ఎంతో మరి ప్రోత్సహించదు, ఎంతో మరి లోతు భార్య ఉంది, చూశారు కదా. భర్తనే మాట ధిక్కరించింది. అమ్మా వెనక్కి తిరిగి చూడొద్దామంటే చూస్తుంది, ఏమైపోయింది తెలుసు. ఎంతో కష్టంలో
గ్రేట్ ఎగ్జాంపుల్ అయిన జోబు గారు ఉన్నారు. జోబు గారు భార్య కూడా అంటారు, ఏబు గారి భార్య, అయ్యా ఇంకెందుకయ్యా ఆయన దూషించరాదు అంటాడు. కానీ మనం ఎలా ఉన్నాం ఈరోజు పరీక్షించుకోవాలి. లోతు భార్య కోవకు చెందిన వాళ్ళమా? జోబు భార్య కోవకు చెందిన వాళ్ళమా? భర్తలను రక్షించే చారమ్మ, రెబెక్క, సిపోరా, అబిగయలు ఇలాంటి కోవకు చెందిన ఆనాటి నుంచి కూడాను ప్రభువే అన్నాడు, ఒంటరిగా ఉండడం మంచిది కాదని సహాయం చేయడం ఒక స్త్రీని సృష్టించాడు. అదే అవ్వమ్మ గారు పండు తిని మరి మనకి పాపము తెచ్చింది, అవునా? ఆనాడు శపిస్తాడు, తిని ఈయనకి వైరము తప్పదు. ఇలాంటి పాపము పరిహారం అవ్వాలంటే, మరి పాపపు ముళ్ళు విరవబడాలంటే ఆ యొక్క పరమ తండ్రి దిగి వస్తాడు. దిగి వచ్చేసి సిలువలో మరి ఆ యొక్క బలియాగం అయిపోయి ఆ పాపపు ముళ్ళును ఇరిచేస్తాడు. విజయోత్సవంతో ఆయన మనకు తెలుసు కదా, 7 మాటలలో ఎక్కువగాను ప్రార్థనే ఉంటుంది. ప్రార్థన ఆయన జయోత్సాహంతో పెద్ద కేక పెడతాడు. పెద్ద కేక ఎప్పుడు పెడతారండి? బాగా సంతోషంగాను లేకపోతే బాగా బాధగా ఉంటారు. ఈయన సంతోషం ఎలాంటి సంతోషము? ఆది కాండంలో చెప్పబడినటువంటి సాతాను యొక్క తల చితగొట్టేశారు, ఆ పాపపు ముళ్ళు ఇరిచేశారు. ఇక మీదట పాపము శాపం అనేది మనకు ఉండదని, ఆ పాపము శాపం అంతా ఆయన మీద తీసుకుని ఆయన బరువుకు మించిన భారమైన సిలువను యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు 1, 2, 3 సార్లు పడిపోతారంట. పడిపోయినప్పుడు మరి ఎంతోమంది సహాయం చేస్తాకు వస్తారు. ఒక తల్లి అయితే, అయ్యా నేను సిలువు మోస్తానని వస్తుందంటాను, కానీ అది రాయలేదు. కానీ అక్కడ సిలువు మోయకూడదని అంటారు స్త్రీ. ఈ సిలువ ఎవరికి వేస్తారు తెలుసా? బందిపోటు దొంగలకి, దుర్మార్గులకి, బానిసలకి వీళ్ళకేస్తారు. ఇది ఏ పాపము చేయలేదు, అయినా కానీ ఎందుకు వేశారంటే లేఖనముల నెరవేర్పు కోసము. లేఖనములలో మరి అనేక మారులు ఇశ్రాయేలులు, యూదులు మాట విననొల్లని వారుగా తప్పిపోయి వాళ్ళు ఎన్నో శాపాలు తెచ్చుకుంటారు. అలాంటి శాపాల పాపాల నుంచి విముక్తి కలగాలంటే ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి మధ్యలో సుమారుగా 400 సంవత్సరాలు చీకటి కాలం, మౌనకాలం అంటారు. దేవుడు మౌనం ఉండిపోయాడు. వీళ్ళు ఎంత సరిచేయాలన్నా కానీ సరిచేయలేకపోతారు. నాట్ ఒబేయింగ్ ద క్రైమ్, నాట్ ఒబేయింగ్ ద ఆర్డర్స్ క్రైమ్. పాపం అంటే మర్డర్ చేయడం పెద్ద పెద్ద తప్పులు కాదు కదండి. ఈనాడు భార్య మీ మాట వినగలుగుతుందా? భర్త భార్య మాట, భార్య భర్త మాట ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉందా? ఆనాటి నుంచి కూడాను ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట ఎంతో మరి అర్థవంతంగాను ఎంతో మరి ముఖ్యముగా ఉన్నాయి. దాన్ని మనం నిజంగా పరిశీలించి అర్థం చేసుకొని చదివితే అది ముందు తరాల వారికి అందరికి ఇప్పటికి కూడా పనికొస్తుంది. అందుకని ఆయన ఆదికాండము 2వ అధ్యాయంలోనే అంటారు కదా, యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయం కొరకు అవ్వమును ఇచ్చాడు. అవ్వమును ఎక్కడి నుంచి తీసాడు? మరి తలలో నుంచి తీస్తే గర్వం వస్తుందేమో, పాదంలో నుంచి తీస్తే ఇంకేమైనా బాధ అనుకుంటారని ప్రక్కటెముకలోంచి తీసిచ్చారు. సమానత్వం ఉండాలి. అలాంటి గొప్ప తండ్రి చూడండి, ఆయన ఆలోచన, ఆయన ఏ పని చేసినాడు. ఈ ఎన్ని ఎగ్జాంపుల్ మనం చెప్పేనుకున్నాం కదా, ఎన్ని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే అలాంటి దుష్కార్యములు మీరు చేయొద్దు, అలాగా ఒకళ్ళకొకరు సహాయంగా సహకారులుగా ఉండండి. అలాంటివి మనకి ఎన్నో నేర్పుతూ 1 పేతురు 3వ అధ్యాయం చూడండి. 1 పేతురు పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు స్త్రీల గురించి మరి పురుషుల గురించి రాశారు. 1 పేతురు 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవండమ్మా. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉంటుంది. అందువలన వారిలో ఎవరైనాను
మీ పవిత్ర ప్రవర్తన చూడండి. చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్, వాళ్ళు వాక్యం చెప్పవసరం లేదు, వాళ్ళు బైబిల్ తీసుకుని వాళ్ళు బోధించవసరం లేదు. మన యొక్క పవిత్ర ప్రవర్తన, నడవడిక, చూపులు మనం చూసే మారచ్చు. ఇదిగో వెంకటేశ్వరరావు అంత క్రితం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. ఈజ్ దర్ ఎనీ చేంజ్? ఎస్. వై? బిహైండ్ దట్ జీసస్ క్రైస్ట్ అని తెలుసుకోవాలి. అలా తెలుసుకునేలాగా ఆయన ప్రవర్తన చూసి మారేలాగా ఉండాలంటారు. తర్వాత చదవండి. కాబట్టి చూడండి ఎలాంటి అలంకారాలు ఉంటారంట. స్త్రీ జడలు అనుకుంటా, నగలు పెట్టుకుంటా, నక్లిస్లు కాదు, ఎలాంటివి కావాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, అది దేవుని దృష్టికి అది ఎంతో ఇదిగా ఉంటుంది. అటులాగే అక్కడే చెప్తాడు చూడండి, లోపడుండేది గొప్ప అలంకారం అండి. అటువల్లే ఇక్కడ మన ఆది కాండం నుంచి చూసుకొచ్చి నేను చెప్పాను ఎగ్జాంపుల్. సారమ్మ, రెబకా, సిప్పోరా, అబిగయేలు, కొంతమంది మికాలు, వీళ్ళందరూ కూడా ఏంటి? లోబడ్డారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కూడాను ఇస్కరియోతు యూదా ఉంటాడు, ఆయనతో తిరుగుతానే మరి ఆయనకి కొన్ని నాణ్యాలకు అమ్మేస్తాడే, అమ్మేసిన తర్వాత వచ్చి లోబడ్డాడు. అయ్యా నేను తప్పు చేశానయ్యా, పొరపాటు అయిందయ్యా, క్షమించయ్యా అని లోబడ్డా? లోబడకపోవటం వల్ల ఆయనలో ఉన్నటువంటి శైతాను, అహంకారం, గర్వం తీసుకెళ్ళి ఏమైపోతాడు? ఊరేసుకు చనిపోతాడు. అందుకని లోబడుటలో ఉన్న గొప్ప మేలు, లోబడుటలో ఉన్న ఆశీర్వాదం, లోబడుటలో ఉన్న దీవెనలు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉన్నాయి. 1, 2 కాదు, స్త్రీలే కాదు, పురుషులు కూడాను. మనమందరం కూడాను ఎవరము? ప్రభు అయిన పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయనకి మన స్త్రీ అనే సంఘం, ఈ సంఘం అనే మనం అందరం, అందులో పురుషులు స్త్రీలు ఉంటారు. అందరూ లోబడాలి. ఆయనకు లోబడితే ఆయన హత్తుకుని మరి ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడాను లోబడి విధేయతతో, హ్యూమిలిటీతో, తగ్గింపుతో ఆయన సన్నిధికి వస్తే ఆయన తోషించే దేవుడు కాదు, ఆయన దగ్గర తీసుకుని హత్తుకునేవాడు. అందుకంటే లోబడేటువంటి తత్వము ఎంతో గొప్ప అలంకారం. ఇంకా చదవండి, కిందకి వెళ్తే స్వపురుషులకు లోబడి ఉండటం వలన తామును తాము అలంకరించుకున్నది. శారా యజమానుడా అనిపించు అతనికి లోబడి ఉంది. మనమందరూ కూడాను మన స్వపురుషుడు, మన పరలోకం పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభుకు లోబడి ఉండాలి. మనమందరం కూడా లోబడి ఉన్నట్లయితే ఆయనకి మనము దగ్గరగా ఉంటాం. లోబడే తత్వం, హ్యూమిలిటీ, తగ్గింపు, ఈ గోరిపట్ట బూడిద ఎన్ని దేనికి సాదృశ్యం అంటే, నీవు తగ్గింపుతనం ఉందా, గర్వం ఉన్నదా, పొగరున్నదా, తలబిరుస్తనం ఉన్నదా? ఎందుకు పనికిరావు? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉంటారు. అటువల్లే పురుషులారా, కృపావరంలో గానము చొప్పున. చూడండి, బలహీన ఘటం అంటారు. బలహీన ఘటం అని అంటారు, కానీ ఆమె బలమైన ఘటం అంటారు. నేను బలహీనురాలేం కాదండి, చాలా బలమైన వాళ్ళు బలంగా ప్రార్థన చేస్తే మరి జరగనటువంటి అన్నీ కూడా జరుగుతుంది. ఈనాడు
ప్రపంచంలో ప్రార్థనా వీరులు ఎవరంటే అందులే. వాళ్ళ ప్రార్థన వల్లనే ఈనాటి కూడాను ఈ ప్రపంచం నిలిచి ఉన్నది, లేకపోతే ఎప్పుడూ తలకిందే. అలాంటి గొప్ప మాటలు బైబిల్లో ఇంకెన్నో ఉన్నాయి. కానీ నేను యాక్చువల్గా ప్రిపేర్ కాలేదు, కానీ చూస్తే మరి ఏం చెప్పాలనంటే మరి అయ్యగారు ఏమన్నా అన్నారు మరి అంటే సరే చెప్పాలని. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా స్త్రీలు ఎక్కువగా కనపడుతున్నారు. సరే స్త్రీల గురించి చెప్తాము. మన మధ్యలో మరి ప్రార్థనా వీరులు ఉన్నారు. వాళ్ళు పరీక్షించుకుంటారు. అయ్యా నేను తగ్గింపు స్వభావం ఉన్నానా, లోబడి స్వభావం ఉన్నదా, నేను ఎలా ఉన్నాను. మన పరమ తండ్రి కుమారుడైనటువంటి పెళ్లి కుమారుడు వస్తున్నాడు. విడిది గదిలో ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేసింది. ఆయన అంతము రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది. మనం తగ్గింపు స్వభావం ఉన్నదా? పెళ్లి కుమార్తెగా ఉన్న ఈ సంఘం అంతా కూడా సిద్ధపడి ఉన్నదా? సిద్ధపడ్డామా? సిద్ధపాటు అంటే ఎలా ఉండాలి? తగ్గించుకుని మన పాపాలు, మన దోషాలు ప్రతిరోజు అద్దమనే ఏక పవిత్ర గ్రంథంలో కడుక్కుంటూ మన సాక్షి జీవితాన్ని నిలబెట్టుకోవాలి. మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? మన సాక్షి జీవితం సరిగా ఉన్నదా? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుసా? మనం ఇంకా సరి చేసుకోవాల్సింది ఉన్నది. మన సాక్షి జీవితాన్ని సరిదిద్దుకోవాల్సి ఉన్నది. ఆయన నేడే రావచ్చు, రేపే రావచ్చు. దొంగ వలే వస్తాడు, సడన్గా వస్తాడు. దొంగ ఎప్పుడైనా చెప్పొస్తాడండి? చెప్పడు కదా. అలాగే ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ యూ విల్ కమ్ అరైజ్. దానికోసమని ఆ ర్యాప్చర్కంతా మనము సిద్ధపడి ఉండాలి. ఎస్, ఐ విల్ గోయింగ్ టు ఫేస్, మై టెస్టిమనీ ఈజ్ ఓకే అని సరిదిద్దుకోవాలి. కొన్ని మాటలు దేవుడు దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల పాదాలకి వందనాలు, స్తుతులు 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 స్తోత్రము నాయన. ఈ మధ్యాహ్న కాలం అందు నాయన మీ అమూల్యమైన మాటలతో మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు ప్రభువా. అయా మాకు తగ్గింపు స్వభావం ఉన్నదా? మీరు అక్కడికి నాయన సంఘమనే పెళ్లి కుమార్తె అంత తయారై ఉన్నదా? మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి ప్రభువా. నా సాక్షి జీవితం ఎలా ఉన్నది? మేము ఎలా ఉన్నాము నాయన? తండ్రి, మిమ్మల్ని ప్రేమించేవారు ఉన్నామా? మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకునేవారు ఉన్నామా? అయా మమ్మల్ని మేము పరీక్షించుకుని మధ్యాహ్న కాలం ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని నా ఈ కొన్ని విన్నపములు ఈ ప్రియకుమారుడు నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయంగా బ్రతుకునాడు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.